హాయ్ ఫ్రెండ్స్, సేమియా ఉప్మా మంచి బ్రేక్ఫాస్ట్ ఐటెం కదండి, లేదంటే లైట్ డిన్నర్. పిల్లలకు చాలా ఇష్టంగా తినేలాగా మనం విడివిడిగా చేసుకునేలాగా చిన్న టిప్స్ పాటించి చేసుకుంటే కనుక విడివిడిగా వస్తుందండి. అంటే ముద్ద అవ్వకుండా చూడండి. అలా పాన్ పెట్టుకుని మనం ఏంటంటే బటర్ వేసుకుంటే ఒక స్పూన్ బటర్ అది గీలా అవుతుందని ఇప్పుడు చెప్తున్నాను కదా. డైరెక్ట్ గీ వేసుకునే కన్నా అలా వేసుకుంటే బాగుంటుందండి ఎప్పుడైనా ఇలా ఉప్మాలకి వాటికి. దానికి అలా బటర్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు అండి, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, అలాగే శనగ పలుకులు, జీడిపప్పు, ఇవన్నీ కరివేపాకు చక్కగా వేయించుకున్న తర్వాత వాటిల్లోకి కూర ముక్కలండి చూడండి. అలాగే క్యారెట్, బీన్స్, బంగాళదుంప, ఉల్లిపాయ వేసానండి. అవన్నీ వేగిన తర్వాత కొద్దిగా అలాగే పచ్చిమిరపకాయ, కొంచెం సాల్ట్ వేసుకుని బంగాళదుంప వేసాం కదండి, మిగతావన్నీ వేరంగానే వేగిపోతాయి. అంటే క్యారెట్, ఉల్లిపాయ, క్యాప్సికము ఒక్క దుంప వేగేసరికి టైం పడుతుంది. అందుకని అలాగ శుభ్రంగా కలుపుకున్న తర్వాత వేసుకున్న ముక్కలన్నింటికి ఉప్పు, పచ్చిమిరపకాయ, కారం అన్నీ పట్టిన తర్వాత కొంచెం వేగిన తర్వాత బంగాళదుంప అలా ఉడికించుకునే కన్నా ఇలా కూర ముక్కలన్నీ కూడా చక్కగా ఉడకడానికి మనం ఒక గ్లాస్కి ఒక గ్లాసే వాటర్ పోయాలండి. అంటే ఒక గ్లాస్ సేమియా తీసుకుంటే ఒక గ్లాసే వాటర్ అది వేసుకున్న తర్వాత మనం అలా మూత పెట్టి ఒక్క బంగాళదుంపే చెక్ చేసుకోవాలండి. అది ఉడికిన తర్వాత మనం తీసుకున్న సేమియాని వేసుకుని శుభ్రంగా కలుపుకుని సేమియా కూడా చక్కగా ఉడకడానికి మూత పెట్టి ఒక 5 to 10 minutes ఉడికించుకుంటే కనుక మంచి చక్కని సేమియా ఉప్మా తయారవుతుందండి. అయితే ఇది అలాగే తీసుకోవచ్చు, లేదంటే చాయిస్ చట్నీ ఎప్పుడు చెప్తుంటాను కదా, మనం ఏది చేసుకుంటే అది, లేదంటే అలా తీసుకున్నా చాలా బాగుంటుంది. ఆల్రెడీ కాయగూర ముక్కలన్నీ వేసాం కదండి, లైక్ బిర్యానీ కూడా అలాగా ఉంటుంది. అంటే చిన్న మసాలా వేయలేదు. ఆ ఉల్లిపాయ టేస్ట్తో చాలా బాగుంటుంది. బిర్యానీతో కూడా చేసుకోవచ్చు దీన్ని. ఫర్దర్ వీడియోలో నేను తప్పకుండా చేసి చూపిస్తానండి. ఇలాగా సేమియా ఉప్మాని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.